మెడికల్ కాలేజీలు మేము ఉన్నప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయ్యింది. ఇది ఒకటి చెప్తారు ఈ సార్, అంతర్జాతీయ స్థాయిలోనే అవన్నీ ఏంటో కూడా జనాలు చూశారు. మీకు అంతేలే, మీ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటే మీకు ఆయన విలువేం తెలిసింది. సరే, ఒక మెడికల్ 17 కాలేజ్ మెడికల్ మీకు తెలియదు కాలేజీలు కాబట్టి, మీ జీవితంలో మీరు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టి ఆడవలేదు కాబట్టి మీకు అది తెలియదు. మీకు ఒక మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. 17 మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తే ఆ మెడికల్ కాలేజ్ కట్టి ఆడవటం చేత కాని అర్థమలు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్లు విను. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా, వినే లేకపోతే ఎట్లా? వినండి. ఇప్పుడు ప్రతి గ్రామంలో మన మీరు పేరు మార్చారే స్వర్ణ కేంద్రాలు అని, అయ్యే గ్రామ సచివాలయాలు. మన పేరు వెంకటరెడ్డి గారు వంశీ గారు ఏమంటున్నారంటే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినటువంటి ఏదైనా విద్యాసంస్థ చెప్పండి అంటున్నారు. ఏ గ్రామ గ్రామాల సచివాలయాలు ఎవరు తీసుకొని వచ్చారు? ఆ రైతు భరోసా కేంద్రాలు ఎవరు తీసుకొని వచ్చారు? 38,000 స్కూళ్లు నాడు నేడు బాగు చేసింది ఎవరు? 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్. అదిగా సార్ వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అవన్నీ ఓకే. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు అవన్నీ తీసుకొచ్చారు. విద్యార్థుల్ని 2023లో విదేశీ విద్యార్థులను ఆకర్షించారు. ఆ హయాంలో మేము అధికారంలో ఉన్నాం, మేము ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలని మీరు అన్నారు. అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉంటేనే కదా వస్తారు మీరు చెప్పినట్టు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సర్వేనే చెప్పిందని మీరే చూపించారు కదా నాకు బాక్స్ వేసి. మరి కేంద్ర ప్రభుత్వానికి ఏం తీసుకొచ్చి కూటమిలో ఉన్న వాళ్ళు 2 ఉన్నారు కదా మీ బాక్స్ లోనే. మరి కేంద్ర ప్రభుత్వం అమరావతి గురించి చెప్పినప్పుడు నేను అమరావతి గురించి కూడా చెప్పాను. ఆయన ఎలా తప్పులో పట్టిస్తుంది సార్. రన్నింగ్ కామెంటరీ చేస్తున్నా, కంటిన్యూ చేస్తా రాజు గారు, కంటిన్యూ చేస్తారే. నాకు ఇష్టమైతే సిద్ధపడితే మీరు అలౌ చేయండి, నేను కూడా రెడీ దానికి, నో ప్రాబ్లం. ఇందాక ఆయన ల్యాండ్ గురించి తప్పుడు సమాచారం చెప్పాడు కదా. వీళ్ళ బతుకులు ఎలా ఉంటాయంటే ఆ ఈనాడులో రాసింది పట్టుకొని వస్తారు, రాసి అదేంటో కూడా చూడరు. ఎందుకని చూడండి, సౌభాగ్యమ్మ పేరిట ఉన్న భూమి ఇప్పటికీ ఆన్లైన్ లో అలానే ప్రత్యక్షం అవుతా ఉంది. మీరు చూస్తే సౌభాగ్యమ్మ పేరుతో ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటూ 2018లో దరఖాస్తు చేసుకున్నారు. 65,000 రూపాయలు చలానా